ప్రజాధన దోపిడీ కేవలం ఒక్క కేరళకే పరిమితం కాలేదని మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజల సొమ్ముని వాడుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. దీనిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మధ్య శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు మరికొద్ది సేపట్లో జాయిన్ అవుతారు. దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, జీతాలకే కష్టంగా ఉందని సీఎం గారు పదే పదే చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే మరి కేరళ, మహారాష్ట్ర పత్రికలో కోట్ల రూపాయల ఖర్చుతోటి ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విమర్శలు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు శ్రీనివాసరెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రధానికానికి, అదేవిధంగా చక్రి గారికి, అక్కడున్న ప్యానల్ వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు గతంలోనేమో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాము, మహారాష్ట్రలో కానీ అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని రాష్ట్రాల్లో యాడ్స్ చేశారు భారీ ఎత్తున. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీని 5 అక్టోబర్ 2022 బీఆర్ఎస్ టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా రూపాంతరం చెందించారో, దానిలో భాగంగా జనవరి 2023 తోట చంద్రశేఖర్ గారిని కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేతగా నియమించింది కేసీఆర్. ఆ విధంగా దాదాపు 7-8 రాష్ట్రాలలో బీఆర్ఎస్ ని మరి టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి ఒక జాతీయ పార్టీ చేసుకొని అన్ని రాష్ట్రాలల్లో ఆయన చేసిన ఈ చేయని గొప్పలు చెప్పుకుంటూ ఫుల్ పేజీ ప్రకటనలు, అంటే మలయాళం పేపరే కావచ్చు, తమిళ పేపరే కావచ్చు, అదేవిధంగా గుజరాతీ పత్రికల్లో అన్ని పత్రికల్లో ఇవ్వడం మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఇస్తుంటే కూడా, అంటే ఇవాళ చేసి చెప్పుకుంటే కూడా మరి అలా తట్టుకోలేని పరిస్థితిలో హరీష్ రావు గారు ఇవాళ ఎక్కడ కూడా మరి మేము అన్ని రాష్ట్రాల్లో మేము మీలాగా అయితే మేమేం చేయట్లేదు కదా, అప్పుడప్పుడు చేపించి రాష్ట్రాన్ని అయితే విధ్వంసం సృష్టించలేదు కదా, మీరు చేసిందే కదా మేము చెప్పింది. పచ్చి అబద్ధాలు. మొన్న కూడా ఏమన్నాడు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ట్విట్టర్ లో ఏం పెట్టాడంటే, జీవో నెంబర్ 5 ద్వారా హైదరాబాద్ చెందినటువంటి కరీం అనే వ్యక్తితోటి ఆయన సమాచార చట్ట ప్రకారం అప్లై చేస్తే, రేవంత్ రెడ్డి గారు మరి జనవరి 25-30 తారీఖు నాడు మరి అమెరికాలో వెళ్ళి అమెరికా హార్వర్డ్ కెనడీ స్కూల్లో మరి తెలంగాణ డబ్బులతో చదువుకున్నాడు. అది పచ్చి అబద్ధం. తెలంగాణ డబ్బులు ఆయనకి ఎవరు ఫీజు కట్టలేదు. 21వ శతాబ్దపు నాయకత్వం అనే దాని మీద అక్కడ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 రోజుల కోర్సు చేశాడు. ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రభుత్వం నుంచి పైసా నిధులు కూడా ఎక్కడ విడుదల కాలే. దానికి మరి చిలువల పొలవలుగా నమస్తే తెలంగాణ లాంటి పత్రికలలో, వాళ్ళ సోషల్ మీడియాలో వడ్డించి మరి మన పత్రికలలో, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ఎక్కడ కూడా ఆ డబ్బులు ఖర్చు ఎక్కడ పెట్టలేదే. నేను మొన్న హైదరాబాద్ లో గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో కూడా ఈ మాటని చాలా స్పష్టంగా చెప్పాము. ఇవాళ జరుగుతున్నటువంటి యాడ్స్ ను కూడా ఏ లిమిటెడ్ ప్రకారం మాకున్నటువంటి పరిధిలో యాడ్స్ ఇచ్చే కొన్ని రైట్స్ ఉంటాయి, యాడ్స్ ఇచ్చే వాటికి ఇస్తున్నాం తప్ప లేని కానీ లేకపోతే కల్పించుకొని ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకట. మరి ఆ రోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఇచ్చారు, మరి ఆ రోజు ఇచ్చిందని హరీష్ రావు గారు సమర్థించుకుంటున్నారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను హరీష్ రావు గారిని. ఆయన ఏమో ట్విట్టర్ల మీద ట్విట్టర్లు, కేటీఆర్ గారు, హరీష్ గారు మనం చూస్తూ ఉంటాం, ఫుల్ పేజెస్ ట్విట్టర్లు ఉంటాయి, మన ఏమో కొద్దిగానే ఉంటాయి. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ కాబట్టి ఫుల్ పేజీ కాదు కదా, ఎంత తెచ్చుకోవచ్చు. సో ట్విట్టర్లు ఇచ్చేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏం లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు ఎన్నైతే అమలు చేశామో వాటిని ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ అమలు చేసిన గ్యారెంటీలు ఇవ్వద్దా? మీరు ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు అమలు చేసి జనాలు ఒక్కొక్కటి ఉన్నంతలో నిధులలో మేము దాన్ని ముందుకు పోతున్నాం కాబట్టి పబ్లిక్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది. మీరు ఎంతసేపటికి హామీలు అమలు చేయండి, హామీలు అమలు చేయండి అని చెప్తున్నారు. మీరు ఒకటి గమనించాలి, ప్రధానికం కూడా రాజ్ న్యూస్ ప్రధానికానికి అర్థమైపోయింది, స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి తగినంత నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వెసులుబాటు చేసుకొని మేము అమలు చేస్తున్నాం. దాని ప్రకారమే మేము ముందుకు పోతున్నాం. అదంతా ప్రజలకు అర్థమైంది కాబట్టి కదా మా కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్ గెలిపించారు, స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీలో, పట్టణంలో గెలిపించారు, పల్లెటూళ్ళలో సర్పంచ్లకు గెలిపించారు, ఎమ్మెల్యేలకు గెలిపించారు, తర్వాత ఎంపీలకు గెలిపించారు. చూస్తున్నాం చక్రి గారు ఒక్కొక్కటి. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎంతసేపటి జనాలకు పాడిందే పాడడం అన్నట్టుగా చెప్పిందే చెప్పడం ఏంటి? అంటే మీరు అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు. ఎందుకు హామీలు అన్ని పూర్తిగా అమలు కావట్లేదు ప్రజలకు అర్థం ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుంది వారికి గెలుపు అయితే కామన్ కదా. గెలుపు కామన్ అన్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా చక్రి గారు, మీరు అది గమనించట్లేదు. సెంట్రల్ అంటే ప్రజలు భయానికి ఓటేస్తున్నారు. మా ఏరియా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలి, లేదంటే నిధులు రావనే భయంతో ఓటేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి కదా. అంటే ఏ ప్రభుత్వం ప్రజలు భయపడతారండి? ప్రజలు ఎప్పుడైనా భయపడ్డారా? మనం చూస్తున్నాం. నేను NSC నుంచి చూస్తున్నా, 8th క్లాస్ నుంచి కూడా, 12 ఏళ్ల వయసు నుంచి కూడా. ప్రజలు భయపడటం ఏముంటుందండి దీంట్లో? ఇలాంటి గెలిస్తే భయపడేట, మరి అట్లా ఓడిపోతే అప్పుడు ఏమంటాం మనం? ఇప్పుడు ఓడిపోతే ఏమంటాం? మన గతంలో చూసాము, కేసీఆర్ గారు ఎక్కడెక్కడ గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రం 7-8 రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారండి జాతీయ పార్టీగా మార్చినప్పుడు. అసలు అన్ని రాష్ట్రాలకు
ఆయన ఆ పార్టీ పోరే పోలేదు అన్ని రాష్ట్రాలకు. మాది నేషనల్ పార్టీ. మీరు ఈ పాయింట్ గమనించండి చక్రి గారు, మాది నేషనల్ పార్టీ. ఇది చాలా స్పష్టం. ఎవరైనా గమనించండి, రాజేష్ ప్రధాన్ నేషనల్ పార్టీ అయినప్పుడు నేషనల్ చెప్పుకోవడంలో తప్పేముంది అలా? దానికంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అలా కాదు కదా, మీరు టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. అది మళ్ళీ తర్వాత ఎప్పుడైతే చావు తప్పి కనులొట్టపోయిందో, ఎప్పుడైతే 2023 నవంబర్ లో కరువు గార్చి వాత పెట్టి ఓటమి అయిపోయారో, అప్పటి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ ని కాస్త కామ్ చేశారు. మీరు ఎన్నికల రిజిస్ట్రేషన్ కూడా మార్చుకున్నారు కదా, మీరు ఆంధ్రాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా బీఆర్ఎస్ గా. అక్కడ తోట చంద్రశేఖరరావు గారిని పెట్టారు కదా బీఆర్ఎస్ చీఫ్ మీడియా అధినేతని. మరి ఆయన ఎండు మర్చిపోయారు మీరు. మీరు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కాబట్టి తెలంగాణకు పరిమితం అయిపోయి ఇప్పుడు మళ్ళీ యాడ్స్ ఏంది? ఒక జాతీయ పార్టీ ఇచ్చుకుంటేనేమో తప్పు, మీరు ప్రాంతీయ పార్టీ నామకరణ రూపాంతరం మీరంతటి మీరే ఊహించుకొని మీరంతటి మీరే జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్ పార్టీ. మాది అలా కాదు, మాది రికగ్నైజ్డ్ పార్టీ, నేషనల్ పార్టీ. మీరు ఒకనే జస్ట్ 7 రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర గారు ఎక్కడ నిల్చున్నారు, అక్కడ కూడా పెద్దగా ఏం గెలవలేదు కదా మనకు తెలుసు. అప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో అక్కడ పోటీ చేసినప్పుడు కూడా సరిగ్గా గెలవలేకపోయారు కదా వాళ్ళు. మరి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టారు అక్కడ చూసాం మనందరం పత్రికలలో. మలయాళం, తమిళం, తెలుగు రూపాయి నోటు మీద ఎన్ని భాషల్లో యాడ్స్ ఇచ్చారు మీరు. అదేమని అనగాలి మనం ఇప్పుడు 2022లో మీరు అదే కదా చేసింది, 2021లో కూడా అదే కదా చేసింది. కొన్ని కోట్ల రూపాయలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు మీరు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మేము జాతీయ పార్టీలో పబ్లిక్ తెలియజేయాలి, మేము యాడ్స్ కాదు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఈ పనులు చేస్తుంది అని మేము తెలియజేస్తున్నాం. మీరు అసలు జాతీయ పార్టీ కాకముందు పక్క రాష్ట్రాలకు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని మీరు అది కేసీఆర్ గారు ఫోటోలు వేసుకొని, మరి అది కూడా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు ఫోటోలు వేసుకునే అంటే కేసీఆర్ గారిని ఒక నేషనల్ లీడర్ గా ఒక ఫోకస్ చేసే ప్రయత్నం తప్ప ఒక్క నిమిషం మీరు చేసిన పనులను కూడా ఎక్కడ చెప్పుకున్నట్లేదు అక్కడ. కానీ మేము అలా వేయట్లేదు కదా. మేము ఏం పనులు చేస్తున్నాము, మహిళలకు ఏం చేశాము, విద్యార్థులకు ఏం చేశాము, స్టూడెంట్స్ కి ఏం చేశాము, చాలా స్పష్టంగా చేస్తున్నాం మేము. అది కూడా అది జాతీయ పార్టీ కాబట్టి మాది. రైట్ శ్రీనివాస్ గారు, గతంలో బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో యాడ్స్ ఇస్తే తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రంలో దుబారా చేస్తున్నారని మీరు విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా అని కూడా ప్రజలు ప్రశ్న ఇస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు తప్పింది ఇప్పుడు ఎలా ఒప్పవుతుంది శ్రీనివాస్ గారు? అదేవిధంగా ఇంతకుముందు దత్తాత్రేయ గారు ఒక ప్రశ్న వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందల పోటీలు నిర్వహించింది, ఫుట్బాల్ పోటీలు నిర్వహించింది, ప్రజల సొమ్ము వృధా చేసి సాధించింది ఏంటి అని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. వీటికి మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు చక్రి గారు ఒకటి చాలా స్పష్టం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కానీ ముందు కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిన దాని మీద ఫోకస్ లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఎట్టుందంటే కేసీఆర్ ప్రమోట్ చేసినట్టు ఉన్నది చాలా స్పష్టంగా. ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు మనం చాలా స్పష్టంగా, నాకాడ కూడా డేటా ఉండే, ఆ ప్రింటింగ్ ఎక్కడ ఉన్నది, అవన్నీ ఫుల్ పేజీ ప్రకటనలు. ఏమైనా గుజరాత్ అంటే ఇందాక చెప్పాను నేను, రూపాయి నోటు మీద, కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో యాడ్స్ ఇచ్చారు. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ నేషనల్ పార్టీయా? జస్ట్ 5 అక్టోబర్ 2022లో నేషనల్ పార్టీగా రిజిస్టర్డ్ అయినది తప్ప అది అఫీషియల్ గా జాతీయ పార్టీ కానే కాదు. ఆ తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ కి వచ్చింది. మళ్ళీ దాని నుంచి ఫస్ట్ ప్రాంతీయ పార్టీ, మళ్ళీ ఇవాళ ఉప ప్రాంతీయ పార్టీకి వచ్చింది. ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టి ప్రతి ఎన్నిక ఏదైనా కూడా ఓటమి బీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నా కూడా ఇవాళ ఇంకా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు, హరీష్ గారు పెద్ద దాంట్లో ట్విట్టర్లు చేయడం అనేది వాళ్ళకు సర్వసాధారణం. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించాలనే టార్గెట్ పెట్టుకున్నారు తప్ప ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ప్రజలకు తెలవనేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేసాడు తప్ప వేరేం లేదు. చేసే ప్రతి పనిలో కూడా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు, నిర్ణయాత్మకమైన విధానాలు, నిర్ణయాత్మకమైన సలహాలు కూడా ఎక్కడ కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇవ్వట్లేదు. మా రేవంత్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్ల సార్లు చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, వచ్చి కేసీఆర్ గారు మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పిండు. పట్టించుకున్న పాపాన ఏ రోజు పోలేదు. తన కొలువు పోద్ది, ఎమ్మెల్యే కొలువు పోద్ది అనేసి అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి శాలరీలు తీసుకున్నారు తప్ప కేసీఆర్ గారు ఈ రోజు వరకు 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. ఇక అదే విధంగా మరి బీఆర్ఎస్ వారు మాట్లాడితే ఏమంటారంటే దత్తాత్రేయ గారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలనుకుంటే ఇప్పుడు చదువుకుంటాడు. అంబేద్కర్ గారు, నేను అంబేద్కరిజం నేను ఫాలో అయ్యేది, నేను అంబేద్కరిజాన్ని ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను నేను. అంబేద్కర్ గారు ఏమన్నారంటే జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి అని చెప్పారు. ఇవాళ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హార్వర్డ్లో కెనడీ స్కూల్ వాళ్ళు ది లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ అంటే 20వ శతాబ్దపు ఆ నాయకత్వం ఒక టాపిక్ మీద వాళ్ళు ఒక బ్రిడ్జ్ కోర్స్ 5 days కోర్స్ పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలు, ప్రభుత్వ అధినేతలు, ప్రైవేటు వ్యక్తులు, బిజినెస్ మ్యాన్లు చాలా మంది అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో చదువుకున్నాడు. దాన్ని మనం విమర్శించడం ఏందండి? నేనున్నాను, చదువుకోవద్దా? నాది పిహెచ్డీ అయిపోయింది, నేను పోస్ట్ డాక్టరేట్ చేయాలని కూడా చూస్తుంటే చదువుకోవద్దా?
చదువుకి ఏజ్ అడ్డంకి ఎక్కడ ఉందా మనం మీరు చెప్పండి దయచేసి. ఎవరు కూడా పిహెచ్డి చేయాలని చాలా మందికి 40 ఏళ్ళు దాటుతాయి, 50 ఏళ్ళు దాటుతాయి. మరి అంబేద్కర్ గారు జీవితకాలంలో హైయెస్ట్ డిగ్రీలు చేశారు. మరి ఆయన నిర్ణయాన్ని కూడా తప్పుపట్టినట్టు అవుతుంది ఇప్పుడు. చదువుకోవడానికి ఏజ్ ఎక్కడదండి? ఏజ్ లేదు, స్టేజ్ లేదు. ఓపెన్ బిఏ సిస్టమ్ వచ్చింది. ప్రొఫెసర్ రామరెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఓపెన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ప్రవేశపెట్టారు. తర్వాత అది ఆయనే కదా పెట్టింది. ఏజ్ తోటి స్టేజ్ తోటి సంబంధం లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పారు. దాన్ని ఇవాళ మనం విమర్శించడం ఏందండి? ఏమైనా అర్థం ఉందా దీనికి? ఇంకొకటి మరి వెంకరెడ్డి గారు ఏమన్నారంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. అసలు రిటైర్డ్ అనేది ఎన్ని అండి? ఏజ్ 58 సంవత్సరాలు. మరి కేసీఆర్ గారు ఏం చేశారు? ఏప్రిల్ 2023లో ఒక జీవో తీసుకొచ్చారు. 58 కాదు 61 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. చేసిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంది? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏప్రిల్ 23 నవంబర్ డిసెంబర్ అధికారంలోకి వస్తే 24 ఏప్రిల్ నుంచి మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ అప్పటి నుంచి రిటైర్ కావడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు కదా కేసీఆర్ గారు. ఆ బడ్డెన్ అంతా వచ్చేసి ఏప్రిల్ 2024 నుంచి స్టార్ట్ అయింది తెలంగాణలో. చాలా మంది రిటైర్ అవుతున్నారు మనం చూస్తాం. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళ శాలరీల కోసం కూడా దాదాపు నెలకు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మనకు తెలిసి ఇదంతా విమర్శించడం కాకపోతే ఏంటంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రధానికానికి అంతా స్పష్టంగా అర్థమవుతుంది. మన మున్సిపాలిటీలో ఇక్కడ ఏం జరిగింది? 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో బీజేపీలకు వచ్చింది అనేది ఒక కార్పొరేషన్ ఒక మున్సిపాలిటీ, ముక్కి ఒక మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ వచ్చింది వాళ్ళకు. మరి అలా కాంగ్రెస్ పార్టీ దాదాపు 92 సీట్లను కైవసం చేసుకుంది. అంటే ఎంత పర్సంటేజ్ చేసుకుందో మీరు దయచేసి రాజనీతి ప్రధానికంగా గమనించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నదని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తోడు దొంగల్లాగా అవిభక్త కవలల్లాగా ఓరలింతనంతో కాంగ్రెస్ పార్టీ విమర్శించాలని తప్ప ఎక్కడ కూడా అక్కడ పసలేని విమర్శలు ఉన్నాయి వాళ్ళే. ఏ విమర్శలు అంటే అవన్నీ విమర్శలు. ఇలా చదువుకోవడానికి అందాల పోటీలు పెట్టారు. అదేవిధంగా ప్రపంచ ఫుట్బాల్ ప్రఖ్యాత క్రీడాకారుడు మెస్సీ వచ్చారు. ఎందుకు? అది యూత్ లో ఒక ఆనందం తీసుకురావాలి. నేను ఎన్సీసీ బిఎన్ సర్టిఫికేట్ హోల్డర్ని, ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ హోల్డర్. ఎందుకు చదువుకుంటున్నా? డిగ్రీ చదువుకునేటప్పుడు మన స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎన్సీసీలు ఎన్ఎస్ఎల్ చేస్తాం. ఎందుకంటే దేశ సమగ్రత దానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా పిల్లగాళ్ళు వేరే మార్గాలు పట్టకుండా యూత్ గనక ఒక ఆటల మీద ధ్యాస పెడతారు, ఉద్దేశంతో పెడతారు. అదొక రోల్ మోడల్ లాగా రేవంత్ రెడ్డి గారు ఆడితే దానికి ఆయన ఏదో చిన్నప్పుడు ఆట ఆడాలని అనుకున్నట్టు ఇప్పుడు ఆడుతారనే అంటే విమర్శించడానికి కూడా మన స్థాయి ఆలోచించుకోవాలి ఒకసారి. కనీసం ఒక సీఎం మనం అంటున్నప్పుడు మనం ఎంతో, నేను ఒక రాష్ట్ర అధికార సీఎం విమర్శించే స్థాయి లేదే. మేము చాలా ఉందాతనంగా కేసీఆర్ గారిని అన్నాను. ఈ రోజు వరకు కూడా నేను మాజీ ముఖ్యమంత్రి ఒక మాట అనలే ఇన్ని సంవత్సరాల డిబేట్. సో మనం మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. దాంట్లో విమర్శించడానికి కూడా సద్విమర్శలు చేయండి, మేము స్వీకరిస్తాం. ఆయన ఏదో చిన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలనుకోండి, ఆయన చదువుకోనట్టుగా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు. ఇక చదువు గురించి ప్రస్తావన ఏందండి ఇవాళ మనం అనుకోవడానికి? ఆయన చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటే గ్రేట్. నేను అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలని. ఈ వయసులో కూడా చదువుకోవాలని అనుకున్నారంటే చాలా గ్రేట్. అది అట్లాంటి చాలా మంది ఉన్నారు. పీడిఎఫ్లు పోస్ట్ డాక్టరేట్లు కూడా 50 ఏళ్ళు దాటిన 60 ఏళ్ళు దాటిలో చేస్తున్నారు. సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నారు, డిగ్రీలు డిప్లొమాలు చేస్తున్నారు. అభినందించాలి వాళ్ళని. అంటే అంత వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా చదువు మీద జిజ్ఞాస ఉందంటే మనం అభినందించాల్సింది పోయి దాన్ని కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా? ఆయన సొంత డబ్బులతో చదువుకున్నారు కదా. మీకు ఎక్కడన్నా కరీం అనేట ఆయన హైదరాబాద్ చెందిన కరీం ఆయన ఆర్టీఐ తోటి అప్లై చేశాడు. జియో నెంబర్ 5 వచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆయన చదువుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కడ ఉందా? దాంట్లో నాకైతే అర్థం కావట్లేదు. ఆ జియో నేను కూడా చూసి అరే మీరు అన్ని దాన్ని కూడా ట్విట్టర్ లో కానీ, నేను ట్విట్టర్ చదివా ఇందాక హరీష్ రావు గారిది పేపర్ కూడా చదివి 5వ తారీఖు నాడు పేపర్లో ఇచ్చినప్పుడు కూడా నమస్తే తెలంగాణ కూడా ఫాలో అయితే నేను అల్ల రాసిన పచ్చి అబద్ధాలు. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళు అంత నమస్తే తెలంగాణ పేపర్ చదివినా, టీ న్యూస్ చదివినా కూడా దయచేసి సబ్జెక్టు కండిషన్ వెరిఫై చేసుకోండి. నేను ఎందుకంటే నాది సద్విమర్శ తప్ప విమర్శ కాదు. ఎందుకంటే దాంట్లో పూర్తి చదవకుండా ఉంటే అర్థమే కాదు. నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చదువుతా. నేను నమస్తే తెలంగాణ పేపర్ నా దగ్గర ఉంది నమస్తే తెలంగాణ. ఇల్లు ఎందుకంటే ఎడ్డింగ్ ఒకటి ఉండేది, లోపల పోతూ ఉంటుంది. ఎడ్డింగ్ చదివినట్టే మనం మోసపోయినట్టే. హరీష్ రావు గారు అది ఏంది, ఆ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చదువులకు ఆయన డబ్బులు ఉపయోగించిన లోపల పోతే అది ఉండదు. అది ప్రయాణ ఖర్చులు పెట్టుకుంటూ అంటారు. ప్రయాణ ఖర్చులు అమెరికా ఏంటి పోయింటారు, ప్రయాణ ఖర్చులు పెట్టుకోరా? అది ఎక్కడ తప్పు ఉంది? అడ్వర్టైజ్మెంట్ ఏమిస్తున్నాం? మాది జాతీయ పార్టీ. అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఎట్లుంటారు? జాతీయ పార్టీ ఇవ్వకుండా ఉంటుంది ఎక్కడ? ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది జాతీయ పార్టీ అన్నప్పుడు. పబ్లిక్ తెలవాలి కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని తెలవాలి కదా. మాకు కేరళ ఉన్నది, మాకు అన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా జాతీయ పార్టీ ఉంది. మీకు ఏమి లేని పార్టీ, అసలు ఇక్కడనే దిక్కులేని పార్టీ, అక్కడిపై మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అడ్వర్టైజ్మెంట్ తప్పు పడుతున్నారు. హరీష్ రావు గారు కూడా ఆలోచించుకోవాలి. అంత సీనియర్ లీడర్ ఆయన. హరీష్ రావు గారి కంటే చాలా మందికి వ్యక్తిగతంగా అభిమానం ఉంటుంది ఆయన పార్టీలకు ఖచ్చితంగా. హరీష్ రావు గారు మాట్లాడుతున్నా, రఘునందన్ రావు గారు టీవీలో మాట్లాడుతున్నా, నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని వారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇవాళ హరీష్ రావు గారికి ట్విట్టర్ లో చూస్తుంటే నాకే ఏం తిట్ట తయారయ్యారు హరీష్ రావు గారు. ఒకప్పుడు నాకు 2001 నుంచి తెలుసు హరీష్ అన్న పర్సనల్ కూడా. యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీలు. అది ఇవాళ ఏంది ఆ విమర్శలు ఏంది? ఇప్పుడు మీరు ఇందాక చూడండి ట్విట్టర్ లో ఎంతసేపటికి చెప్పింది చెప్పరా, చెప్పింది ఇదే పని.
అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు, ప్రజలకు అర్థమైపోయింది. 8,11,000 కోట్ల పైచలకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. ఇంకా ప్రతి ప్రజానీకానికి అర్థమైపోయింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఏం చేయాలో అది చేస్తున్నారు కూడా అర్థమైపోయింది. దానిలో భాగంగా ఎన్నికైతే కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తున్నారు. ఇలా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు. ఇలా బీఆర్ఎస్ కి బీజేపీ కరువు కాల్చి ప్రతి ఎన్నికల వాదాలు పెడుతున్న ఇంకా అర్థం చేసుకోకుండా ఎట్లండి? దాన్ని ప్రజలను తప్పు పట్టడం, ప్రజలాంటి ఇంకా తెలుసుకోలేకపోయారట. హామీలు అమలు చేయకుండా ఉంటే ప్రజలు అరే హామీలు అమలు చేయట్లేదు, ఎందుకు అమలు చేయట్లేదు పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైపోయింది. డబ్బులు లేవు, ఉన్న వాటిలో ఎలా చేయాలో చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు మరి యాడ్స్ కానీ చూస్తున్నాయి. యాడ్స్ ఏంటంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదేదో సొంత ఇందాక వెంకరెడ్డి గారు అన్నారు కదా, దానికి ఏ చట్టాలే ఉన్నాయి. జీవోలు ప్రొసీడింగ్స్ ఉంటాయి, జీవోలు ఉంటాయి, అదేవిధంగా యాక్ట్లు ఉంటాయి, రాజ్యాంగాలు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి అక్కడ. దాని ప్రకారం ఒక జియో ఇష్యూ చేసి రిలీజ్ చేస్తారు తప్ప అది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధం ప్రకారం రిలీజ్ చేస్తారు. దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తాం. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఈ ప్రకటనల విషయంలో ఒక క్వశ్చన్ అడుగుతా. శ్రీనివాస్ గారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని కేరళ యాడ్స్ లో మీరు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా మహాలక్ష్మి పథకం కింద 2,500 సాయం అందరికీ అందలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. మరి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి అతిశయోక్తి ప్రచారం ఎందుకు? అబద్ధాల ప్రచారం. ఇప్పుడు చక్రి గారు, శ్రీనివాస్ గారు, మీరు ఒకటి గమనించండి. డ్వాక్రా గ్రూప్ మహిళలకు చనిపోతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మనం పెట్టాం కాంగ్రెస్ పార్టీ పెట్టి. ఈ విషయం ప్రజలకు చాలా మంది ఇలా రాష్ట్ర స్థాయిలో ఇది దయచేసి రాజనీతి ప్రధానిగా గమనించండి. డ్వాక్రా గ్రూప్ మహిళలు చనిపోతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. దానికి తెలంగాణ ప్రభుత్వం కంపెనీకి 425 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఏమైనా అప్పులు ఉంటే వాళ్ళు ఏంటంటే లోన్స్ తీసుకుంటారు కదా డ్వాక్రా గ్రూప్ బ్యాంకుల దగ్గర. మనం ఎందుకంటే గ్రామం నుంచి వచ్చిన నాకు అన్ని పర్సెంట్ ఎండ్ టు ఎండ్ తెలుసు. వాళ్ళు ఏమైనా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కనుక లోన్ ఏమైనా కట్టలేక చనిపోతే కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ బీమా ఉంది. లోన్కి బీమా ఉంది, డ్వాక్రా మహిళలకు బీమా ఉంది. 10 లక్షల రూపాయల బీమా ఏమో చనిపోతే ఉంది. అదే లోన్ కట్టలేకపోతే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే కూడా లోన్ కూడా 2 లక్షల బీమా ఉంది. ఇవాళ ఎంత ఆత్మస్థైర్యంతో డ్వాక్రా గ్రూప్ లో అప్పుడు ఆ ఫెసిలిటీస్ గతంలో ఉన్నాయండి. మనం చూసాం గతంలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు పబ్లిక్ తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే పబ్లిక్ తెలవనప్పుడు ఏంటంటే చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఇవాళ 10 లక్షల రూపాయలు డ్వాక్రా గ్రూప్ ఇచ్చే విషయం కావచ్చు, లోన్ వాళ్ళు కట్టలేక అనివార్య కారణంగా అనారోగ్యంతో చనిపోయిన విషయంలో కానీ 2 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇలా వాళ్ళని కోటీశ్వరులు చేయడం అంటే లిటరల్ గా ఒక్కొక్కరు కోటీశ్వరులు చేయడం అని కాదు. మీరు అర్థం లిటరల్ గా అన్ని లిటరల్ మీనింగ్ తీసుకుంటామా మనం సెక్రటరీ గారు ప్రతి దానికి కూడా 1 to 1 2 to 2 జనరల్ గా ఏంటంటే ఇలా అప్పులు ఉన్నోళ్ళు ఇలా ఆస్తులు సంపాదించి కాడికి వచ్చారు. పక్క వడ్డీకి వెళ్ళి అప్పులు తీసుకోకుండా ఇలా బ్యాంకు లోన్ తీసుకున్నారు. ఒకప్పుడు బ్యాంకులో లోన్ ఒకప్పుడు డ్వాక్రా లోన్ తీసుకోవాలంటే మనకి ఏమనిపించేది, అమ్మో కట్టలేకపోతే ఎట్లా. ఇవాళ ఆ భరోసా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. జరగలేదేమో జరిగినా కూడా 2 లక్షల రూపాయలు శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారికి ఒకసారి అవకాశం